Okay, good morning, all of you. So, today we are going to discuss about partnership. పార్ట్నర్షిప్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు, ఎవరైనా చెప్పగలరా? పార్ట్నర్షిప్ అంటే ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్? మీకు తెలిసిన కాదు చెప్పచ్చు. ఎనీవన్? ఏంటి పార్ట్నర్షిప్ అంటే? ఇద్దరు వ్యక్తులు చేసి పార్ట్నర్షిప్ చేస్తారు. ఒక బిజినెస్ ని ఇద్దరు కలిసి ఓకే, వెరీ గుడ్. సో ఒకరు లేదా అంతకు మించి ఎక్కువ పర్సన్స్ కలిసి ఒక బిజినెస్ నడిపితే దాన్ని పార్ట్నర్షిప్ అంటాం. ఓకే, మీరు ఈ ప్రాబ్లంలో చూసుకుంటే అక్కడ ఉన్న దాన్ని బ్యాలెన్స్ షీట్ అంటారు. బ్యాలెన్స్ షీట్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అంటే, లైక్ లాస్ట్ ఇయర్, ఓకే, లాస్ట్ ఇయర్లో మిగిలిన టోటల్ బ్యాలెన్స్, ఓకేనా, లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, ఓకే, లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారుతుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారిన తర్వాత అది టోటల్గా అసెట్స్ వాల్యూ కానీ, ఒక లైబిలిటీస్ వాల్యూస్ కానీ, క్యాష్ బ్యాలెన్స్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, సో అమౌంట్ టోటల్గా లాస్ట్ ఇయర్లో మిగిలిన బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారిపోతుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. అలా ఇయర్ కంపల్సరీగా కంపెనీని స్ప్లిట్టింగ్ చేసుకుంటూ కంపెనీని స్ప్లిట్టింగ్ చేసుకుంటూ మన బిజినెస్ అనేది నడుపుతూ వెళ్తాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా, సో ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయరు. వాటిని అసెట్స్ కాను లైబిలిటీస్ కాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఎందుకు సార్ అలా అంటే, ఇప్పుడు ఏ సంవత్సరానికి సంబంధించి ఆ సంవత్సరం బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది మనకు తెలియాలంటే కంపెనీని స్ప్లిట్టింగ్ చేసుకుంటారు. స్ప్లిట్టింగ్ చేసుకుంటే అది సపరేట్ అయిపోతుంది. మళ్ళీ కొత్త ఫైనాన్షియల్ నుంచి న్యూ నెంబర్తో మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం, 1, 2, 3 అనేసి. అందుకోసం కంపెనీ స్ప్లిట్ చేసుకుంటారు. 31st మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి, సో ఆ మంత్లో ఏం చేస్తారంటే శాలరీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా షో చేసుకొని ఆ ఇయర్ని స్ప్లిట్టింగ్ చేసుకుంటారు. ఆ 31st మార్చ్లో బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా టోటల్ యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ అమౌంట్తో మళ్ళీ బిజినెస్ ఇయర్ మొత్తం స్ట్రెస్ చేస్తారు. లేదు సార్ అదంతా అమౌంట్ జీరో చేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా నేను ఎంటర్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రెష్గా అయినా ఎంటర్ చేసుకోవచ్చు. బట్ లెడ్జర్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఓకే, ఇదే ఇక్కడ మనం ప్రాసెస్ అనమాట. ఓకే, ఈ ప్రాబ్లంలో మనకు ఇదే ప్రాసెస్. ఓకే, చూడండి ఇక్కడ పార్ట్నర్షిప్ టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, జిఎస్టీ 37 ఇస్తున్నాను, మీరు పూర్తి తెచ్చుకోండి. కంట్రోల్ ఏ, క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి. యా, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమి ఉందో అన్నీ ఎంటర్ చేసుకోండి. జయరామ్ గుప్తా, $3 lakhs. Mansoor, తర్వాత సర్వేల్ టెక్నాలజీ,
ఎస్టీకి నేను 37 ఇస్తున్నాను. సప్లయర్ కదా, జిఎస్టీ నెంబర్ ఉంటుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి ఇవ్వలేదు, జస్ట్ 37 ఇస్తున్నాను. యా సారీ, చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి కదా, మీరు చెప్పలేదు. అది డెబిటా క్రెడిట్ అనేది ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. ఓకే, ఎంటర్ చేసాము, ఆన్సర్ కూడా ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఒమేగా ఇన్ఫోటెక్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 1 lakh. ప్రొవిజన్స్ తర్వాత అసెట్స్ మోటార్ వెహికల్. ఆఫీస్ బిల్డింగ్. డిపాజిట్ అసెట్స్. సన్లీ డెప్టర్స్. సో ఇక్కడ వచ్చేసి 40,000. $25,000. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఆల్రెడీ క్యాష్ అని అర్థం, ఆల్రెడీ మనకు డిఫాల్ట్ ఉంటుంది కదా. ఎస్కేప్ ఇవ్వండి, అది లాస్ట్లో ఇద్దాం. యూనిట్స్ వచ్చేసి నెంబర్స్. ఎస్కేప్
స్టాక్ ఐటమ్. ఓకే, ఫస్ట్ ఏముంది ప్రాసెసర్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి కదా. పర్సెంటేజ్ ఎంత 18. ఓపెనింగ్ బ్యాలెన్స్ 10. రేట్ ఇవ్వలేదు, డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు, అంటే లాస్ట్లో ఇవ్వాలి. సో 50,000 ఇస్తే నీకు ఎంత పడిందని తెలుస్తుంది. ఇక్కడ నీకు ఒకటి 5,000 పడింది. ఇలా ఎంటర్ చేసుకుంటాం. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్, ఆల్టర్, లెడ్జర్, క్యాష్. క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 15,000 ఉంది. ఎస్కేప్, బ్యాలెన్స్ షీట్ చూడండి, వెళ్ళి ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూడండి టోటల్ మనకి 7,96,000. ఈ బ్యాలెన్స్ షీట్లో మనకి 7,96,000 అమౌంట్ ఉంది. ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ అంతా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని అసెట్ వాల్యూస్, బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్, లైబిలిటీ వాల్యూస్, క్యాపిటల్ వాల్యూస్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ అనమాట. ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఏముంది? పేమెంట్. డేట్ మార్చండి 1/7. ఓకే, ఫస్ట్ ఏముంది ఇక్కడ? శాలరీ పేయబుల్ 10,000. చెక్ అంటే యూటీఐ బ్యాంక్. నెక్స్ట్ సెమినార్ ఎక్స్పెన్సెస్, ఆల్ట్ C. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏముండదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓన్లీ బ్యాలెన్స్ షీట్లో ఉన్నట్టు మాత్రమే ఇవ్వాలి. రిమైనింగ్ అన్నీ నార్మల్. ఆల్వేస్ ఎక్స్పెన్స్ అన్నీ డెబిట్ కదా, అన్నీ డెబిట్ చేసి తర్వాత మనం క్రెడిట్ చేస్తాం. క్యారేజ్ అవుట్ వర్డ్స్. కంట్రోల్ A. తర్వాత క్యారేజ్ ఇన్వర్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1,000. సో ఇక్కడ క్యాష్. తర్వాత టెరీ ఎక్స్పెన్స్ పేయబుల్ 3,000. చూడండి లాస్ట్లో మిగిలిన ప్రొవిజన్స్ ఈ ఇయర్లో 0 అయిపోతాయి. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేయబుల్. సేవ్. నెక్స్ట్ సేల్స్, గణేష్ టెక్నాలజీస్. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎస్లో ఉంది, నో ప్రాబ్లం. సేల్స్ అకౌంట్స్ కొత్తగా వచ్చింటే ఆన్ ద స్పాట్ చేసుకుంటూ వెళ్ళడమే. ప్రాసెసర్స్
6 7,000. UPSC 5 2,500. Printers 5 6,500. Alt C CGST GST. Duties and taxes GST CGST AGST. Duties and taxes GST AGST. టోటల్గా మనకి 102,660 వచ్చింది. ఓకే, సేవ్ చేయండి. ఎస్కేప్. తర్వాత రిసిప్ట్. సో రిసిప్ట్ వచ్చేసి మనకి గణేష్ టెక్నాలజీస్ ఎంత ఇచ్చారు? 25,000. టెక్ సేవి 40,000. తర్వాత పర్చేజ్ ఆల్ట్ సి బోనిఫైడ్ కంట్రోల్ ఏ పర్చేజ్ అకౌంట్స్ ప్రాసెసర్స్ 50 5,100. హార్డ్ డిస్క్ 25 2,800. ప్రింటర్స్ 20 5,100. ఇలా ఎంటర్ చేసుకుంటాం. 503,860. సో తర్వాత రెమ్యునరేషన్. ఓనర్స్ ఎప్పుడు లైక్ శాలరీస్ తీసుకోరండి, రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా హీరోలు కూడా శాలరీస్ తీసుకోరు, రెమ్యునరేషన్ తీసుకుంటారు. డైరెక్టర్లు, హీరోయిన్స్, హీరోస్ అందరు కూడా. ఓకే, ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు డైలీ వేజెస్ కానీ శాలరీస్ కానీ తీసుకుంటారు. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. డే బుక్లో మనం చేసింటనే ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే మనకి నెట్ ప్రాఫిట్ 10,966 వస్తుంది. 10,966. తర్వాత స్టాక్ సమ్మరీ కామన్. సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్లో అన్ని రిపోర్ట్స్ మనకు షో చేస్తాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్. ఇలా మనం మొత్తం కూడా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో నెక్స్ట్ మంత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. నెక్స్ట్ మంత్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో. జూలై అయిపోయింది, ఆగస్టులో చూడండి ఏమైనా తెలియని ఎంట్రీస్ ఉన్నాయేమో. ఆగస్టులో, సెప్టెంబర్లో ఏమైనా తెలియని ఎంట్రీస్ ఉన్నాయా? అక్టోబర్. సో టుక్ an unsecured loan 5 lakhs ఫ్రమ్ పర్మిత్కో. వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుంటాం. ఓకే, F6 తీసుకోవాలి. మంత్లీ డేట్ మార్చుకోవాలి. Alt C పర్మిత్కో. లోన్స్ అండ్ లైబిలిటీ.
5 lakhs. UTI Bank. ఓకే, అలాగా. నెక్స్ట్ చూడండి, 27, 28. 28లో డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ వస్తే ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? డిస్కౌంట్ వస్తే ఎక్కడ వెళ్ళాలి? F11. F11. F11లో ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెడితే రేటు పక్కనే మనకు డిస్కౌంట్ వస్తుంది. సో పర్సన్ ఇక్కడ ఐటెక్ పెరిఫెరల్స్. సన్రీ డెప్టర్స్. ఇక్కడ పక్కనే డిస్కౌంట్ ఇవ్వాలి. సేవ్. ఇలా ఎంటర్ చేసుకుంటాం. ఓకే, నవంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ చూడండి. నవంబర్లో 35 యాక్చువల్గా మనము ఎక్స్వాల్ట్ కంప్యూటర్స్ నుంచి పర్చేజ్ చేసాం. సో మనం వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి, వాళ్ళు అందుకు కానీ మనకు డిస్కౌంట్ ఇచ్చారు 2200. సో ఎక్స్వాల్ట్ ప్లేస్లో నేను బోనిఫైడ్ తీసుకుంటున్నా, మీరు ఎక్స్వాల్ట్ తీసుకోండి. 1,98,000. అది కూడా క్రెడిట్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎంత ఇక్కడ మనకి 2200. అక్కడ వచ్చేసి యూటీఐ బ్యాంక్. ఓకే, ఇలాగా. జనవరి చూడండి, జనవరి 46 రిసిప్ట్. సో యాక్చువల్గా టెక్సేవి వాళ్ళకి మనం సేల్ చేసాం, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు లేట్ పేమెంట్ చేశారు, అందుకని మనం ఇంట్రెస్ట్ కూడా రిసీవ్ చేసుకున్నాం రిసిప్ట్లో. టెక్సేవి ఇవి వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. తర్వాత పర్చేజ్. సో ఫ్రీ ఐటమ్స్ వస్తే ఎక్కడ వెళ్ళాలి? F11 వెళ్ళాలి. వెరీ గుడ్. సో ఫ్రీ ఐటమ్స్ వస్తే F11కి వెళ్ళి మనం ఇక్కడ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. పర్సన్ ఎవరున్నారు ఇక్కడ? ఒమేగా ఇన్ఫోటెక్. సో ప్రాసెసర్స్.
సో టోటల్ క్వాంటిటీ 30, కానీ బిల్ వేసింది 25కి. సో అమౌంట్ ఎంత? రేటు 5200. సో తర్వాత హార్డ్ డిస్క్ 24, 20, 3000. ఇలా అన్ని ఎంటర్ చేసుకొని ట్యాక్స్ ఇవ్వాలి. ఇలా నెక్స్ట్ 48, 49 అన్నీ సేమ్. ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరిలో ఏమైనా డౌట్ ఉందేమో? సో యాక్చువల్గా ఈస్టాటెక్ వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసాం. ఓకే, అందుకు గాను ఇంట్రెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కలెక్ట్ చేయలేదు. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే F7లో ఇది చేస్తున్నాం. ఎలాగో వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అంతవరకు దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఎక్కడికి? F7లోకి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తామో అది పేమెంట్లో వేస్తాం. మళ్ళీ ఈ స్టాక్ ప్లేస్లో నేను బోనిఫైడ్ ఇంట్రెస్ట్ పెయిడ్ వాళ్ళ దగ్గర నుంచి మనం యాక్చువల్గా పర్చేజ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ పెయిడ్ ఎంత? 3632. ఈస్టాటెక్ ప్లేస్లో నేను బోనిఫైడ్ తీసుకున్నాను, మీరు ఈస్టాటెక్ తీసుకున్నాను. వాళ్ళు ఇంకా కన్ఫామ్గా మనకి ఇంట్రెస్ట్ వేశారు, బట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అలాంటప్పుడు వాళ్ళు F7లో ఎంటర్ చేసుకుంటారు. అది మళ్ళీ కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి పేమెంట్లో ఎంటర్ చేస్తారు. తర్వాత మార్చ్ చూడండి. సేమ్ మీరు సర్వీస్లో కానీ ట్రేడింగ్లో కానీ ఎలా అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేస్తారో ఫైనల్గా ప్రొవిజన్స్ ఎంట్రీస్ దీంట్లో కూడా సేమ్ ఇలాగే చేస్తాం. సో డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టోటల్ అమౌంట్ ఎంత ఇద్దరిది? 36,000. జయరామ్ గుప్తా 18,000, మ్యాన్సూర్ 18,000. ఇలా ఎంటర్ చేసుకుంటాం. తర్వాత డిప్రిషియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అమౌంట్ వచ్చేసి 2500. మోటార్ కార్ ఆల్రెడీ ఉన్నాయి కదా. సో ఫర్నిచర్ 2000. టోటల్ బిల్ ఎంత పైన? డిప్రిషియేషన్ 48,250. ఫర్నిచర్ 2500. నెక్స్ట్ మోటార్ 15,000. నెక్స్ట్ ఆఫీస్ ఎక్విప్మెంట్ 5750. తర్వాత ఆఫీస్ బిల్డింగ్ 25,000. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్ కలిపేస్తే 0 అయిపోతుంది. ఓకే, ఇద్దరు కదా. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ బైఫర్గేట్ చేస్తారు, బై 2 చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 13,076.33 ఉంది. దాన్ని బై 2 చేస్తే 0 అయిపోతుంది. నాకు ఇక్కడ యాడ్ అయింది, మీకు 0 అయిపోతుంది. 0 అయిపోయి ఆఫ్ చేసుకుంటారు.
కింద క్యాలిక్యులేటర్ ఆన్ చేస్తాను, కంట్రోల్ ఎన్. సో 13076.33 బై 2 6538 వచ్చింది. అది ఇక్కడ ఇవ్వాలి 6538.165. జయరామ్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. వచ్చిన ప్రాఫిట్ని ఆఫ్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ని 0 చేసి అది క్యాపిటల్ కలిపితే క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. ఇలా అండి. ఇలా ఇద్దరు కలిసి పార్ట్నర్స్ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ పర్చేస్ చేయంగా, సేల్ చేయంగా, ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఇవన్నీ చేయంగా ఫైనల్గా వచ్చిన ప్రాఫిట్ని బై 2 చేసుకొని ఆ అమౌంట్ని 0 చేసి మళ్ళీ క్యాపిటల్లోకి ఎలా కలిపారు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇది కూడా సేమ్ అంతే. మీరు దీన్ని కూడా స్ప్లిట్టింగ్ చేయొచ్చు. దీన్ని కూడా స్ప్లిట్టింగ్ చేసి సో లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకురావచ్చు. ఇటుపక్క 18,10,874 ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఇదే అమౌంట్ మళ్ళీ స్ప్లిట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇలా కంటిన్యూస్గా బిజినెస్లో చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? సార్ ఆగస్ట్ ట్రాన్సాక్షన్స్ లో 12th నెంబర్స్ ఇష్యూ ఫర్ చెక్ ట్యాక్స్ పేయబుల్ అది ఏ లేట్ జరిగింది తీసుకోండి. ఏది ఆగస్టా? ఆగస్ట్ 12th ట్యాక్స్ పేయబుల్, ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ పేమెంటే పేమెంట్ లెడ్జర్ సార్ కేటగిరీ అండర్లో ప్రొవిజన్స్ ఆల్రెడీ నువ్వు బ్యాలెన్స్ ఇట్లా తీసుకుని ఉంటావు కదా, ఆ అమౌంట్ ఏదైతే పెండింగ్ బ్యాలెన్స్ ఉందో అది ఇక్కడ ఇస్తుంటే 0 అయిపోతుంది. ఇప్పుడు పేయబుల్స్ అనేటివి లాస్ట్ మంత్లో నువ్వు లాస్ట్ 31st మార్చ్లో ఎంటర్ చేసి ఉంటావు. వాటిని నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేస్తున్నావు, అవి 0 అయిపోతాయి. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. ఓకే, యా డన్ గైస్. అది చేసేయండి. టుమారో ఫైనల్ మ్యానుఫ్యాక్చరింగ్ 12 months ట్రాన్సాక్షన్ అయిపోతుంది. అడిగి లాంగ్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? డన్ గైస్, బాయ్.